హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే 31st రోజు బ్లాగ్ అండి. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అయితే ఆ రోజు మార్నింగ్ టిఫిన్కి పెసరట్టు నానబెట్టాను అనమాట. అదే మీకు చూపిస్తుంది. పెసరట్టుకి అందరు పెసరట్టు ఎలా చేస్తారు? ఓన్లీ పెసలు నానబెట్టి చేస్తారు కదా. నేనైతే కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఓన్లీ పెసర్లతో చేస్తే ఏంటంటే పిండికి కొంచెం మందంగా వచ్చి దోశలు కొంచెం మందగా వస్తాయి కాబట్టి కొద్దిగా మినపప్పు యాడ్ చేద్దామని ట్రై చేశాను. అలా వేసినప్పటి నుంచి అయితే దోశలు అయితే మన మామూలు దోశలలాగా పల్చగా మంచిగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇక పిల్లలకైతే దోశలు వేస్తున్నాను. ఇక్కడ పెసరట్లు అయితే వేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇందులో మంచిగా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇక చట్నీ కూడా రెడీ చేస్తున్నానండి ఈలోపు. అది కొంచెం అదంతా వెంటనే వేయగానే మనం వేయకుండా కాసేపు పక్క పెట్టేసి చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక అది రెడీ అయిన తర్వాత పిల్లలకైతే పెసరట్లు వేస్తున్నాను అనమాట. జనరల్గా అయితే ఉప్మా పెసరట్టు బాగుంటుంది, కానీ ప్రతిసారి మనం ఇంట్లో ఉప్మా పెసరట్టు అయితే చేసుకోలేం కదా. అందుకే మామూలు పెసరట్టే వేసేసి దాని మీద కొద్దిగా కారం వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే. నార్మల్ దోశ కంటే కూడా ఇది కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు మన దోశలను చేసుకుంటాం కదా, టేస్ట్ బాగుంటాయి కానీ కొంచెం డైజెషన్ కావడానికి టైం పడుతుందేమో అనిపిస్తుంది. అది ఈ పెసరట్టు అయితే కొంచెం ఈజీగా డైజెషన్ అయిపోతుంది. పిల్లలకు కూడా హెల్తీ కదా. దోశల కంటే కూడా ఇలా పెసరట్లు చేయడం బెటర్. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్గా చేయొచ్చు. అప్పుడప్పుడు ఊరికే దోశలు అంటే ఎప్పుడైనా అవే రైస్ కదా, దాని బదులు ఇలా పెసరట్లు చేయడం బెటరు. ఇక పిల్లలకైతే పెసరట్లు వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నా. ఇలా ఇచ్చేసి ఇక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. వాళ్ళని రెడీ చేసి స్కూల్ కూడా పంపించేశాను. అయిపోగానే వాళ్ళు ఈరోజు 31st కదా, అమ్మ లంచ్కి ఏమైనా స్పెషల్ చేయవా అన్నారనమాట. ట్యూస్డే కదా, ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాం. ప్రతి మంగళవారం అయితే మేము నాన్ వెజ్ తిన్నాం ఇంట్లో. సరే ఏం చేయాలి మరి స్పెషల్ అని అడిగారు కదా పిల్లలు అనేసి మిల్ మేకర్ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను అండి. మిల్ మేకర్ కర్రీ నేను ఎప్పుడైనా టమాటా వేసి చేస్తాను. అది నార్మల్ కర్రీ లాగే ఉంటుంది. ఇది అయితే కొంచెం స్పెషల్గా అడిగారు కదా అనేసి కొంచెం గ్రేవీ టైపు వండుదామని అనుకుంటున్నా. సేమ్ మన మటన్ కర్రీ లాగా ఉంటుందండి అవి మిల్ మేకర్. అందుకే మిల్ మేకర్ని బాయిల్ చేస్తున్నా. అవి బాయిల్ అయ్యేలోపు నేను టీ పెట్టేసుకొని తాగేసాను. ఇవి బాయిల్ అయినాయి కదా, తర్వాత వాటిని చల్లార్చుకొని కొంచెం కూల్ వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. దానికి గ్రేవీ కావడానికి మన పెరుగుని కలుపుతున్నానండి. పెరుగు కలిపి ఇట్లా గ్రేవీలా చేస్తే ఏంటంటే సేమ్ మటన్ టేస్టే ఉంటుందండి. నార్మల్ మన మటన్ కర్రీలా ఉంటుంది గ్రేవీ. అసలు డిఫరెన్సే తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం పెరుగు, అందులోనూ కారము, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిల్ మేకర్ అన్నీ తీసి దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పుడు మనము వెజ్ వండాలి అంటే పన్నీరును ఇలా మిల్ మేకర్ స్పెషల్గా వండుకోవచ్చు అండి. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు వీటిని. నార్మల్ వంకాయ కుర్మా, ఆలు కుర్మా అవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళని మాత్రం ఎందుకు చిన్నబుచ్చాలనేసి ఇలా చేస్తున్నాను అనమాట. పన్నీర్ ఉంటే పన్నీరే వండేదానండి, పన్నీర్ లేదు. అందుకే మిల్ మేకర్ని ఇలా గ్రేవీలాగా చేద్దామని చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ప్రతి దానికి పట్టేలాగా. ఎందుకంటే ఇలా కలిపి పెడితే ఏంటంటే వాటికి మిల్ మేకర్కి లోపటి వరకు ఈ ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇక అవి నానేలోపు నా పనులు అయితే చేసేసుకుంటున్నా అండి. నేను ఒక పని చేస్తూనే నెక్స్ట్ ఇంకో పనికి అయితే చేసేస్తూనే ఉంటున్నా. ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను అనమాట. ఇక అవి నానిపోయేలోపు కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆనియన్, టొమాటోస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటికి పచ్చి ఆనియన్, టొమాటోలే ప్యూరీ చేసుకోవాలండి. వాటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. ఒక 3 టొమాటోలు తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకొని ప్యూరీలా చేసుకోవడమేనండి. నార్మల్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ప్యూరీ చేసుకున్న తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, ఎక్కువ సెట్ చేసుకోవాలి. కాకపోతే వాటిని ఆ టమాటాలు, ఉల్లిగడ్డల్లో కొద్దిగా అల్లం వేసి అయితే చేశాను అనమాట ప్యూరీలాగా. ఇక మసాలా దినుసులు సేమ్ మన మటన్కి అయితే ఏం మసాలా దినుసులు వేస్తామో అవే వేయాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఈ ప్యూరీ ఫ్రై కావాలి. నెక్స్ట్ మన మిల్ మేకర్ వేసినప్పుడు కూడా కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే కొద్దిగా ఆయిల్ వేసి ఈ ప్యూరీని వేసి ఫ్రై చేస్తున్నాను. అది ఫ్రై కావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నా మిగతా పని చిన్నగా అక్కడ పైన ఉన్న సామాన్ అంతా సర్దేసుకుంటున్నాను అనమాట.
ఎందుకంటే అవి మార్నింగ్ టిఫిన్ చేసి పిల్లలు వెళ్ళిపోయారు కదా, అవన్నీ ఎక్కడే ఉన్నాయి, అన్నీ సర్దేసుకుంటున్నా. ముందు రోజు నైట్ కూడా ఎందుకో చల్లగా ఉందండి వెదర్, బట్టలు కూడా ఆరలేదు. అందుకే నైట్ తీసి లోపడేసాను, కానీ మళ్ళీ వాటిని మార్నింగ్ అన్నీ తీసి మళ్ళీ బయట ఆరేస్తున్నాను అనమాట. ఎండకు ఆరితేనే బట్టలు మంచిగా నీట్గా ఆరుతాం, స్మెల్ రాకుండా ఉంటాయి కదా. ఇది బాయిల్ అయ్యేలోపు అన్ని పనులు చేసుకోవచ్చండి. అంటే కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్గా ఎక్కువ పెద్ద మంట మీద పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతుంది. చిన్నగా పెడితేనే టమాటాలు కానీ, ఎందుకంటే పచ్చివే వేసాం కదా, అందుకే అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కొద్దిగా ఫ్రై అయింది అనిపించినప్పుడు అందులో కొద్దిగా కసూరి మేతిను మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను. మళ్ళీ వీటిని కూడా మళ్ళీ కాసేపు ఫ్రై కావాలి. ఈ లోపు అంట్లు అయితే ఉన్నాయండి, మార్నింగ్ టిఫిన్ అవన్నీ ఉన్నాయి. ఈ కర్రీ అయ్యే తర్వాత అంటే ఇక మధ్యాహ్నం అయిపోతుంది అనేసి అటు కర్రీ అవుతుంటేనే ఇటు అంట్లు కూడా అన్నీ క్లీన్గా చేసేసుకున్నాను అనమాట. ఈ వంట అయిపోయిందంటే పని అనిపించదండి. అదే వంట అయిపోయిన తర్వాత మిగతా పనులు చేయాలి అంటే ఎప్పటికీ నాన్ స్టాప్ పని అవుతున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి అటు వంట చేసుకుంటూనే మిగతా పనులన్నీ కూడా చేసేసుకున్నాను. అలాగే పిల్లలు కొంచెం స్పెషల్ అన్నారు కదా అనేసి ఈ గ్రేవీకి బగారా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే పిల్లలకి బగారా రైస్కి అయితే చేస్తున్నాను అనమాట. అందరు చేసుకునే బగారా రైసే కదా, అందుకని ఏం వీడియో తీయలేదు. ఇక కర్రీ అయిపోయింది, పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసి ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. చిన్న పని ఉందండి, బయటికి వెళ్తున్నా. అందుకే ఏం లేదండి, ఇక 31st కదా, మన ఆడవాళ్ళకి ముగ్గులు అయితే తప్పకుండా వేయాల్సిందే. మన సెలబ్రేషన్స్ ఉన్నా లేకుండా ముగ్గులు అయితే ఇంటి ముందు మంచిగా వేసుకోవాలి కదా, దానికి కలర్స్ తీసుకుందామని వెళ్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లల స్కూలు మాకు ఇంటికి దగ్గర అండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, చాలా దగ్గర అనమాట. ఇదే మా పిల్లల స్కూల్ ఏరియా. ఈ క్యాంపస్ అనమాట. ఈ కాంప్లెక్స్లో అన్నీ కాలేజీలు, షాపులు అన్నీ అవే ఉంటాయి అనమాట. ఇక్కడ దొరకంది అంటూ ఉండదు. ఇక్కడ స్కూల్ ముందు ఆపోజిట్లోనే ఇక్కడ ఆంటీ కలర్స్ అమ్ముతున్నారు అనమాట. ఆంటీ తెలిసిన వారే కాబట్టి కొంచెం మంచిగానే ఇచ్చారు. ఒక 6 కలర్స్ అయితే తీసుకున్నాను నేను. మంచిగా ఇచ్చారు, క్వాంటిటీ కూడా మంచిగా ఇచ్చారు. ఈ కలర్స్ తీసేసుకొని ఇక వెళ్ళిపోతున్నాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చామన్నమాట. ఇక మనం బయటకు వచ్చిందంటే ఊరికే ఉంటామా, అది ఏదన్నా ఒకటి అట్లా తింటూ వెళ్ళాలి కదా. అందుకే ఈ కలర్స్ తీసుకోగానే మళ్ళీ వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామండి. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఇద్దరం చెరో ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా తినుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. 31st మార్నింగ్ అయితే మాది ఇలా గడిచింది. మీది ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.